నిర్ణయించిన కలెక్టర్ గారు మరియు ఎంఆర్ఓ ఎంపీడీఓ గారు, స్థానిక ఆర్టీఏ మెంబర్, అదేవిధంగా మార్కెట్ వైస్ చైర్మన్, ఎంపీడీఓ గారు, సంబంధిత మున్సిపల్ అధికారులు, ఈ కార్యక్రమానికి వచ్చిన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఏదైతే ఎన్నికలకు ముందు వాగ్దానం చేసినామో రేషన్ కార్డుల గురించి, రేషన్ కార్డులు కూడా కొంచెం సమయం తీసుకున్నా కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం లెక్కలు చేసి సన్నబియ్యం అనే కార్యక్రమాన్ని మొట్టమొదటి దేశంలో మన తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ స్టార్ట్ చేసింది. మొదలుపెట్టింది ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో ఇక్కడ లేదు. ఇది మొదలుపెట్టిన తర్వాత కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పి దాదాపు రాష్ట్రం మొత్తం 9 లక్షల చిల్లర కార్డ్స్ అదనంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తిరుమలాయపాలెంలో ఈ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికన్నా ముందే మీ సేవల ద్వారా కానీ, ఎంఆర్ఓ ఆఫీసుల ద్వారా కానీ, లేకపోతే ఇక్కడ మిస్ అయిన తప్పైన వాళ్ళు కలెక్టర్ ఆఫీసుల ద్వారా కానీ వాళ్ళు కూడా రేషన్ కార్డులు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా సన్నబియ్యం అనేది ఇవ్వడం జరిగింది. సన్నబియ్యం ఇచ్చిన తర్వాత ఉగాది నాడు మొదలు పెట్టడం జరిగింది సన్నబియ్యం. దాని తర్వాత ఇప్పుడు వర్షాకాలం 3 నెలలు కష్టమవుతుంది, ఎక్కడైనా వర్షాలు పడ్డా ఎక్కడికైనా పోతే కష్టమవుతుంది అనే ఉద్దేశంతో 3 నెలల రేషన్ సన్నబియ్యం అందరికి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 72 కిలోలు, కొందరికి 100 కిలోలు కూడా వచ్చినాయి. దాని అర్థం ఏంటంటే వాళ్ళు బయటికి పోయి బియ్యం అనేది అవసరం లేదు, బియ్యం అని కొనకుండా అందరికి ఇవ్వడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు చెప్పిన వాగ్దానాలు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తూ ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ సన్నబియ్యం ద్వారా ఏంటంటే ఎవరైతే ఇంతకుముందు బియ్యాన్ని కొందరు షాపులలో ఇచ్చేసుడు, కొందరు తీసుకొని బయటకి ఇచ్చేసుడు, ఆ తర్వాత ఇక్కడ ఇచ్చుడు, అవి మార్కెట్లో 8 రూపాయల లెక్క వీళ్ళకు ఇట్లా రకంగా అమ్ముకున్నారు. అటువంటి వ్యవస్థ రావద్దని దాన్ని పతం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీంట్లో పూర్తి స్పష్టత ఉన్నది. ఎవరికి ఇప్పుడు కార్డు ఇవ్వడం ద్వారా రేపు ఈ కార్డు కూడా స్వైపింగ్ సిస్టమ్ వస్తుంది. మీరు డీలర్ దగ్గరకు పోయినప్పుడు మీ ఎవరైనా తీసుకుపోయినా ఉన్నదనేది కూడా కార్డు ద్వారా తెలుస్తుంది. మీరు ఒకసారి తీసుకుపోయి మళ్ళీ పోతే కార్డు ద్వారా తెలుస్తుంది. కాబట్టి అందుకోసం కార్డ్స్ ఆలస్యం అవుతుందని చెప్పి ఈరోజు కార్డ్స్ లేట్ అయింది ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే లక్షపేట మున్సిపాలిటీ కానీ మండలి కానీ, మున్సిపాలిటీకి ఒక 1538, మండలకు 2000 అన్నీ కలిపి 3600 చిల్లర కార్డ్స్, 642 అంటే మున్సిపాలిటీ మండలకు కార్డ్స్ ఇవ్వడం జరిగింది. కార్డ్స్ రెడీ అవుతున్నాయి, కొన్ని శాంపుల్ ఇస్తున్నాం. తర్వాత వచ్చే వారం 10 రోజుల్లో మిగతా కార్డ్స్ కూడా మీ అందరికీ పంచడం జరుగుతుంది. దీని ద్వారా ఉన్న సందర్భంలో మాట్లాడినప్పుడు సివిల్ సప్లైస్ మంత్రి గారు ఈ వర్షాకాలం లోపల నాకు తెలిసి ఇక వేరే పట్టిన కార్యక్రమాలు కూడా దసరా లోపల అవి కూడా దీనికి జమ అవుతామని చెప్పడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 140 రూపాయలకు 9 సరుకులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని ఒక్కసారి కాకుండా మెల్లమెల్లగా దశల వారీగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దసరా లోపల నాకు తెలిసి పప్పు ఇంకేమైనా యాడ్ అవుతుంది అనుకుంటే పప్పు. ఇది రేషన్ కార్డులకు సంబంధించింది. ఇంతకుముందే కలెక్టర్ గారు చెప్పానండి, అయినా కూడా మరొకసారి చెప్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన 20 నెలల లోపల, అంటే 20 నెలలు అంటే మాకు ఇచ్చిన 60 నెలలు 20 నెలలు అయిపోయింది. ఒక ప్రభుత్వం 20 నెలల ఇన్ని రకాల అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు చేపట్టడం అనేది
40 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం, ఇంతకుముందు టీడీ ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు. వాళ్ళు చెప్పింది చేయలేదు, మేము చెప్పిన దానికన్నా చాలా ఎక్కువ చేసినాం. ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం. బండికి 2 ఎడ్ల లెక్క రెండింటిని సమానంగా చేసుకుంటూ నడిపించుకుంటూ పోతుంది. ఎందుకంటే అభివృద్ధి లేకపోతే, ఇప్పుడు అభివృద్ధి కుంటుపడితే ఇబ్బంది అవుతుంది, సంక్షేమం కుంటుపడితే ప్రజలు ఇబ్బంది పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ 2 రకాల కార్యక్రమాలు, బండికి 2 ఎడ్ల లెక్క తీసుకొని ముందుకు పోతున్నాం. దాంట్లోనే భాగంగా మొదటి నుంచి గవర్నమెంట్ వచ్చినాక 2 రోజుల అక్క చెల్లెలకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినాం. దాదాపు ఉచిత బస్సు సౌకర్యం ద్వారా ఒక కుటుంబం నెలకు 1000 నుంచి 1500 ఆదాయం తీయాలి. వాళ్ళు బస్సు కిరాయి ఎక్కడ పోయినా పోకుండా అదొక రకమైన మొదలు చెప్పినాం. ఎన్నికల 2 రోజులు మొదలుపెట్టించాం. దాని ద్వారా మహిళలకు కొంచెం వెసులుబాటు కలిగింది, ఇబ్బంది లేకుండా అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆపి ఎక్కి మీరు మీ సొంతంగా మీరు చేసి ఎక్కడ పడితే అక్కడ పోయే అవకాశం మీకు వచ్చింది. మీ భర్త మీదనో వాళ్ళ మీద ఆధారపడకుండా బస్ కిరాయి కోసం ఉల్టా మీరే ఎలా బలాలు మడిపెట్టి తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. నిన్న మొన్న ఇక్కడ చూసిన నేను ఆ మహిళా సోదరుమణులు వాళ్ళ భర్తల వ్యవస్థలు పక్కవ జరిపి మీ జరుగుతుందని చెప్పి వాళ్ళ ముందుకొచ్చి కూర్చొని చాలా సంతోషం వచ్చింది. దాని ఆఫీస్లో ఈరోజు చేయడం జరుగుతున్నాయి. సో రేషన్ కార్డు సంబంధించిన మళ్ళీ చెప్తున్నాను, 2-3 సోర్స్ నుంచి మనం దరఖాస్తు తీసుకుంటున్నాము. ఫస్ట్ అది మనకి ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే ఏమైనా జరిగింది, దానిలో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి రేషన్ కార్డు లేవు, దానికి సంబంధించిన కూడా డైరెక్ట్గా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎవరైనా దానిలో మిస్ అయ్యారు, డాటా కరెక్ట్గా ఇవ్వలేదు, డాటా కరెక్ట్గా నమోదు కాలేదు, అట్లా ఉన్న వాళ్ళు ఆస్తులు ఎక్కువ చూపించారు లేదా తక్కువ చూపించారు, ఏదో ఒకటి ఏమైనా ప్రాబ్లం నుంచి రాలేదు అంటే వాళ్ళకి మీ సేవ నుంచి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. మీ సేవ నుంచి కూడా రెగ్యులర్గా అప్లికేషన్ వస్తున్నాయి. అండ్ మనం ఎప్పుడైనా అప్లికేషన్ వస్తున్నాయి విదిన్ 2 to 3 డేస్లో దానికి అప్రూవల్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాము. విడుదల వారుగా ఇప్పటి వరకు 2 ఫేజెస్లో రేషన్ కార్డ్స్ వచ్చినాయి. మళ్ళీ ఈ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఒకసారి రేషన్ కార్డు వస్తుంది. ఈ నిరంతరం ప్రక్రియ ఉన్నాయి, అంటే ఇప్పుడే చేస్తే వస్తుంది అట్లా చేయడానికి లేవు. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఉన్న రేషన్ కార్డు ఉన్నాయి అంటే తల్లి తండ్రి మళ్ళీ కొడుకు బిడ్డ, కొడుకుకి మళ్ళీ పిల్లలు ఉన్నారు, అందరికీ ఒకే రేషన్ కార్డులో పేరు ఉంది. మళ్ళీ ఇప్పుడు సెపరేట్ రేషన్ కార్డు చేయడానికి అప్లై చేస్తున్నారు, కానీ ఇంకా ఒక రేషన్ కార్డులో ఆల్రెడీ పేరు ఉన్నాయి. సో అట్లా ఉన్న రేషన్ కార్డు రిజెక్ట్ అవుతుంది. మీకు సెపరేట్ రేషన్ కార్డు కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ మీరు ఆ డిలీషన్కి అప్లై చేస్తే తహసీల్దార్ డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా అప్లై చేస్తే వీఆర్ అప్రూవింగ్ ఇట్. దాంతో పాటు ప్రజాపాలన మన December 24లో అప్లికేషన్ తీసుకున్నాము, దానికి డిజిటైజ్ చేసాము. మళ్ళీ 26 జనవరి నుంచి 4-5 రోజు మనం ప్రజాపాలన కార్యక్రమం పెట్టేసి రేషన్ కార్డు సంబంధించిన ఎవరికి పేరు లేవు, ఏమైనా కొత్తగా రేషన్ కార్డు తీసుకుంటారు, దానికి సంబంధించిన కూడా దరఖాస్తు తీసుకోవడం జరిగింది. ఆ దరఖాస్తు కూడా దాదాపు మా దగ్గర 21,000 దానిలో అప్రూవల్ అయింది. 9,000 దానిలో ఏదో ఒక రీజన్ తోటి ఆల్రెడీ రేషన్ కార్డ్ ఎగ్జిస్టింగ్ అట్లా చేసేసి ఆర్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నాయి అట్లా చేసేసి రిజెక్షన్ చేయడం జరిగింది. అంటే దెర్ ఆర్ 3,000 ఓన్లీ రిజెక్షన్, మిగతా అన్నిటికీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కాబట్టి మనం డిస్పోజ్ చేసాము. అంటే ఉన్న వాళ్ళు మీరు ఒకసారి రేషన్ కార్డు ఉంది తర్వాత మళ్ళీ అప్లై చేస్తారు, దానికి రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఆ ఉన్న రేషన్ కార్డులో కూడా ప్రాబ్లం వస్తుంది కాబట్టి దానికి డిస్పోజ్ చేస్తూ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హార్డ్లీ 2,000 పెండింగ్ ఉన్నాయి. మీ అందరి దగ్గర పంచాయత్ సెక్రటరీ అండ్ మున్సిపల్ సిబ్బంది ఎంక్వైరీ కోసం వస్తున్నారు, మీరు కోఆపరేట్ చేయండి. పర్టికులర్గా ఏమైనా డీటెయిల్స్ అడుగుతున్నారో మీరు ఇవ్వండి, సో దట్ మనం దానికి కూడా త్వరలో డిస్పోజ్ చేసేసి దానికి సంబంధించిన కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రేషన్ కార్డుతో పాటు ఇప్పుడు
3 monthsకి బియ్యం ఒకేసారి సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ రాషన్ సంబంధించిన కొత్త రేషన్ కార్డు సంబంధించిన దాని నుంచి ఆరోగ్యశ్రీ సంబంధించిన కొత్త పథకాలు వచ్చినాయి, అన్ని అమలు అవుతుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, అర్హత ఉన్న వాళ్ళు అందరికీ అన్ని రకాల ఈ వెల్ఫేర్ సంబంధించిన స్కీమ్స్ కి లబ్ధి జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు కూడా ఫస్ట్ ఫేజ్ లో ఇవ్వడం జరిగింది. ఇంకా 3 ఫేజ్ ఉన్నాయి, అంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి 14,000 ఇవ్వడం జరిగింది. పీవీటీజీ వాళ్ళు సంబంధించిన, ఎస్టీ ఏజెన్సీ వాళ్ళు సంబంధించిన, ట్రాన్స్జెండర్ సంబంధించిన దానికి సెపరేట్ గా ఉన్నాయి. సో ఎవరికి వచ్చింది వాళ్ళు తొందరగా కట్టుకోవాలి, ఎవరికి రాలేదు అంటే దానికి ఎలాంటిగా ప్రాబ్లం లేవు. మళ్ళీ నెక్స్ట్ విడుదలలో కూడా వస్తుంది. ఎవరికి తప్పుగా ఇన్ఎలిజిబుల్ కింద పడింది అంటే వాళ్ళు కిరాయాలో ఉన్నారు కానీ పక్కా హౌస్ కింద వచ్చింది అంటే ఇమీడియట్ గా కన్సర్న్ ఎంపీడీఓ ఆర్ మున్సిపల్ కమిషనర్ కాంటాక్ట్ చేసేసి ఖచ్చితంగా ఎలిజిబుల్ లిస్ట్ కి రావాలి. ఎలిజిబుల్ ఉన్న అందరికీ ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. ఇంకా ఒకటి, భూమి లేవు ఇప్పుడు భూమి కొన్నారు కొంతమంది వస్తున్నారు, వాళ్ళు కూడా కన్సర్న్ ఎంపీడీఓ ఆర్ మున్సిపల్ కమిషనర్ దగ్గర వెళ్ళేసి ఆ భూమి డీటెయిల్స్ అప్డేట్ చేస్తే వాళ్ళు కూడా ఎలిజిబుల్ కింద వస్తారు, వాళ్ళకి కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. ఇంకా ఏమైనా వెల్ఫేర్ స్కీమ్ నడుస్తున్నాయి, 200 ఫ్రీ కరెంట్, 200 యూనిట్ ఫ్రీ కరెంట్, గ్యాస్ సంబంధించిన అక్కడ కూడా కొంతమంది వస్తున్నారు కి మాకు అది ఈ రేషన్ కార్డ్ తప్పుగా అయింది, కొంతమందికి ఆధార్ కార్డ్ తప్పుగా అయింది, వాళ్ళకి సబ్సిడీ రావట్లేదు. మనం మండేకి గ్రీవాన్స్ పెడుతున్నాము. దాంతో పాటు ఎంపీడీఓ అండ్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ లో కూడా ఒకటి హెల్ప్ డెస్క్ ఉన్నాయి, మీరు అక్కడ వెళ్ళేసి మీరు కరెంట్ బిల్ తీసుకురావాలి ఆర్ గ్యాస్ సిలిండర్ బిల్ తీసుకురావాలి. ఆ 11 డిజిట్ కి మన ఈ పాస్ నుంచి కనెక్ట్ చేస్తే ఆర్ రేషన్ కార్డ్ అండ్ కరెంట్ బిల్ కి మనం కనెక్ట్ చేస్తే మాత్రం ఇది అమౌంట్ వస్తుంది. సో ఎవరికి ఏమైనా రావట్లేదు అంటే ఇమీడియట్ గా చెక్ చేయించండి. ఏమైనా ప్రాబ్లం అయితే జిల్లా లెవెల్లో మండేకి 10:30కి రావాలి, మా దగ్గర అక్కడ ఆపరేటర్ పెట్టి ఉన్నాము, విల్ సార్ట్ అవుట్ ద ఇష్యూ. ఎవరెవరు అప్లై చేయలేకపోయారు అంటే కొంతమంది డిసెంబర్ తర్వాత కనెక్షన్ తీసుకున్నారు, అంటే ప్రజాపాలన అయింది తర్వాత కనెక్షన్ తీసుకున్నారు, వాళ్ళ కోసం కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ అవకాశం ఇచ్చిన తర్వాత అప్లై చేయవచ్చు. దాంతో పాటు కొంతమంది రేషన్ గ్యాస్ సంబంధించిన మీకు ఉన్న అకౌంట్, ఆధార్ అకౌంట్ లేటెస్ట్ ఏ బ్యాంక్ అకౌంట్ లో యాడ్ అయింది అక్కడ డబ్బు వస్తున్నాయి. సో కొంతమంది వచ్చారు సార్ డబ్బు రావట్లేదు, మనం చెక్ చేస్తే డబ్బు జమ అవుతుంది కానీ ఆ అకౌంట్ నంబర్ లేటెస్ట్ ఆధార్ లింక్డ్ అకౌంట్ నంబర్ ఏమైనా ఉంటుంది దానిలో అమౌంట్ వస్తుంది. సో అన్ని కరెక్ట్ గా ఉన్న తర్వాత డబ్బు రావట్లేదు అంటే వాళ్ళు కూడా మా దగ్గరకి రావచ్చు. విల్ సే దట్ మీకు చెప్తాను మీ పేరులో ఏ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు వస్తున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.